ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, అంటే వ్యాయామం ఆరోగ్యానికి చాలా కీలకం. ఇది అందరూ ఒప్పుకునేటటువంటి నిజం. కాకపోతే చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే సమయాభావం. అంటే ఎక్సర్సైజ్ చేయడానికి తగినంత సమయం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ముందుకు వచ్చినటువంటి ఒక ప్రక్రియ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. మళ్ళీ ఈ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ తోటి ఇబ్బంది ఏంటంటే ఇది అందరికీ అనువుగా ఉండకపోవచ్చు, వయసు రీత్యా, ఆరోగ్యం రీత్యా. అలాగే జిమ్ములు ఇలాంటి ఎక్విప్మెంట్ అందరికీ సాధ్యం కాకపోవచ్చు. దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం ఏంటంటే రివర్స్ వాకింగ్, అంటే వెనక్కి నడవటం. ఈ వెనక్కి నడవటం వల్ల కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్రయోజనాల్ని అలాగే దీని తాలూకు టెక్నిక్ని, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైనటువంటి అంశం, రివర్స్ వాకింగ్. వెనకడుగు వేస్తే ఆరోగ్యం ముందడుగు అని మనం చమత్కారంగా చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఇలాంటి రివర్స్ వాకింగ్ వల్ల బోల్డ్ అని ఆరోగ్య ప్రయోజనాలు. చూడండి, ఆరోగ్యం వెలకట్టలేని సంపద. ఆరోగ్యంగా ఉండటం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశాల్లో ఒకటి. ఆయుర్వేదం కూడా దీన్ని స్ట్రెస్ చేస్తుంది, అర్ధశక్తిగా వ్యాయామం చేయమని చెబుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని చాలా ముఖ్యంగా చెప్తుంది. అంటే ఆరోగ్యం ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించగలం. వ్యాయామం అనేది ఆరోగ్యానికి మూలస్తంభం లాంటిది అని చెప్పొచ్చు. శరీరానికి శ్రమ కలిగించే ఏ కార్యమైనటువంటి వ్యాయామమే. అంటే ఏదైనా సరే, అంటే శ్రమను కలిగించే దేన్నైనా సరే వ్యాయామం అనే అంటారు ఆయుర్వేదం ప్రకారంగా. అయితే నడక అనేది ఒక సులభమైన శక్తివంతమైనటువంటి ఎక్సర్సైజ్. ప్రతిరోజు కొంత టైము తీసుకొని ఇలా నడుస్తూ ఉంటే శారీరక దృఢత్వం పెరుగుతుంది. అంతేకాదు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సాధారణంగా అందరూ ముందుకు నడుస్తారు ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా వాకింగ్ చేసేటప్పుడు. కానీ రివర్స్ వాకింగ్ అంటే వెనక్కి నడిస్తే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉంటాయి. వినడానికి కొంచెం వింతగా ఉన్నప్పటికీ కూడా వెనక్కి నడటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ప్రత్యేకమైనటువంటి వ్యాయామం వెనకుండేటువంటి కారణాలు, శాస్త్రీయ ఆధారాలు, అలాగే ప్రయోజనాల గురించి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్లుప్తంగా చెప్పాల్సి వస్తే రివర్స్ వాకింగ్ అనేది ఒక వినూత్నమైన వ్యాయామ పద్ధతి. చూడండి, ఎక్సర్సైజ్ ఏదైనా రొటీన్గా అయితే శరీరం అలవాటు పడిపోతుంది, అందుకని మారుస్తూ ఉండాలి. ఈ వినూత్నమైనటువంటి వ్యాయామం శరీరానికి ఒక జంప్ స్టార్ట్ లాగా ఉపయోగపడుతుంది. ఇది సాధారణమైనటువంటి నడక కంటే కూడా శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. వెనక్కి నడవటం వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఆ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. అలాగే మెయిన్గా బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంటే శారీరక సమతుల్యత అనేది మెరుగుపడుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఈ వెహికల్స్, తర్వాత మోపెడ్స్, తర్వాత ఈ టూ వీలర్స్ ఈ వాడటం మొదలుపెట్టిన తర్వాత నడవటం మర్చిపోయారు కాబట్టి పడిపోతున్నారు యాక్సిడెంటల్గా. ఈ సమతుల్యత మెరుగుపడటానికి ఈ రివర్స్ వాకింగ్ సహాయపడుతుంది. కండాలు స్ట్రెంథన్ అవుతాయి, బలపడతాయి. అలాగే గాయాల నుంచి త్వరగా మీరు కోలుకోవచ్చు కూడా, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్రయోజనాలు అనుకునేటువంటి శాస్త్రీయ కారణాలని, అలాగే దీన్ని స్టార్ట్ చేసేటువంటి పద్ధతుల్ని మరింత లోతుగా మనం తెలుసుకుందాం. కాబట్టి 1 by 1 ఈ టెక్నిక్స్ని తెలుసుకుందాం. ముఖ్యంగా అసలు దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం మీరు తెలుసుకోవటం అవసరం. రివర్స్ వాకింగ్ అంటే ఏమిటి? ఆ పేరులోనే దానికి సంబంధించినటువంటి వివరణ ఉంది. సాధారణంగా మనం ముందుకు నడుస్తాం కదా, రివర్స్ వాకింగ్లో మనం వెనక్కి అడుగులు వేస్తాం. ఇది తేడా. అలా వెనక్కి అడుగులు వేస్తూ నడుస్తాం. మామూలుగా నడిచేటప్పుడు కాలు ముందుకు వేసినప్పుడు మడమ మొదటగా నేలను తాకుతుంది, ఆ తర్వాత కాలు మొత్తం నేలపైన ఆనుతుంది. కానీ రివర్స్ వాకింగ్లో ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కాలు వెనక్కి వేసేటప్పుడు మొదట మీరు ఆలోచించండి, మొదట కాలు వేళ్ళు నేలకి తగులుతాయి, ఆ తర్వాత పాదం మొత్తం కూడా ఈ నేలకి ఆనుతుంది. ఇలాగా వెనక్కి అడుగులు వేస్తూ నడవటం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా రివర్స్ వాకింగ్ తోటి కొన్ని స్పెసిఫిక్ ప్రయోజనాలు మీకు అందుతాయి. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఒకటి, ఎవరైనా భయపడేది ఏంటంటే క్యాలరీలు. అయితే ఈ రివర్స్ వాకింగ్తో ప్రయోజనం ఒకటి ఉంది. క్యాలరీలు కరిగించడానికి ఇది సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి రివర్స్ వాకింగ్ అనేది ఒక గొప్ప వ్యాయామం. సాధారణ నడకతోటి పోలిస్తే రివర్స్ వాకింగ్లో ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది పరిశోధనల్లో తేలింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. MET అంటారు. అంటే ఏంటంటే మెటబాలిక్ ఈక్వలెంట్ అనేది ఒక వ్యక్తి తాలూకు విశ్రాంతి జీవక్రియ రేటు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రకారంగా గంటకి 3.5 మైళ్ళ వేగంతో సాధారణంగా నడిచారనుకోండి, 4.3 మెట్లు METలు అంటే ఈ క్యాలరీలు బర్న్ అవుతాయి. అదే సమయంలో మీరు రివర్స్ వాకింగ్ చేశారనుకోండి, అక్కడ 4.5 బదులుగా 6 అంటే దాదాపుగా 6 METల క్యాలరీలు బర్న్ అవుతాయని తేలింది. అంటే రివర్స్ వాకింగ్ సాధారణ వాకింగ్ కంటే నిమిషానికి 40% ఎక్కువ క్యాలరీని బర్న్ చేస్తుంది. ఇది ఇక్కడ ఆసక్తికరమైన విషయం.
ఇక్కడ సైంటిఫిక్గా కనుక మనం చూస్తే రివర్స్ వాకింగ్ సాధారణ కంటే ఎక్కువ కష్టతరమైంది. అంటే క్యాజువల్గా నడవం, వెనక్కి నడిచేటప్పుడు శరీరం ఎక్కువ సమతుల్యతను కాపాడుకోవాల్సి ఉంటుంది, ఇంకా కండరాలు ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది, ఇంకా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. దీనికి సంబంధించి ఒక పరిశోధన ఉంది. రివర్స్ వాకింగ్ తోటి జీవక్రియ వ్యయం ఇంకా హృదయ స్పందన రేటు అనేటటువంటి ఒక అధ్యయనంలో రివర్స్ వాకింగ్ సాధారణ నడక కంటే ఎక్కువ జీవక్రియ వ్యయాన్ని, అంటే మెటబాలిక్ ఎక్స్పెండిచర్ని, అలాగే హృదయ స్పందన రేటుని, అంటే హార్ట్ రేట్ని కలిగి ఉంది అని తేలింది. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ రీసెర్చ్లో పబ్లిష్ అయింది. ఇక ఆర్థరైటిస్ నొప్పి నుంచి కూడా మీకు రివర్స్ వాకింగ్తో రిలీఫ్ వస్తుంది. ఆర్థరైటిస్తో బాధపడుతున్నప్పుడు రివర్స్ వాకింగ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్, అలాగే జోనైల్ రొమటైడ్ ఆర్థరైటిస్, అంటే చిన్నపిల్లల్లో రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు, అలాంటి వాటితో బాధపడుతున్నప్పుడు ఈ రివర్స్ వాకింగ్ ప్రత్యేకంగా సహాయపడుతుంది. రివర్స్ వాకింగ్ అనేది ఏం చేస్తుంది? కండరాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది, మోకాళ్ళు నడుము నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాదు ఇది నడక వేగం అలాగే సమతుల్యతను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. శాస్త్రీయంగా కనుక దీన్ని విశ్లేషిస్తే రివర్స్ వాకింగ్ మోకాళ్ళ చుట్టూ ఉండేటటువంటి ఆ కండరాలని స్ట్రెంథెన్ చేస్తుంది. బలమైనటువంటి కండరాలు మోకాళ్ళపైన ఒత్తిడిని తగ్గిస్తాయి, అలాగే నొప్పిని కూడా నివారిస్తాయి. వెనక్కి నడిచేటప్పుడు కీళ్ళ కదలికలు కూడా మెరుగుపడతాయి. ఇది ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పరిశోధన జరిగింది. మోకాళ్ళు తాలూకు ఆస్టియో ఆర్థరైటిస్ పైన రివర్స్ వాకింగ్ ప్రభావం అని ఒక అధ్యయనం జరిగింది. దాంట్లో రివర్స్ వాకింగ్ అనేది మోకాలు తాలూకు ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్న వాళ్ళలో నొప్పిని తగ్గించి ఆ కీళ్ళ పనితీరుని మెరుగుపరిచింది అని తేలింది. ఈ అధ్యయనం ఆర్థరైటిస్ కేర్ అండ్ రీసెర్చ్ జర్నల్లో పబ్లిష్ అయింది. ఇక ఇది శరీర స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది. ఇది ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం. రివర్స్ వాకింగ్ ముఖ్యంగా తొడ వెనక భాగంలో ఉండేటువంటి కండరాల్ని బలోపేతం చేస్తుంది. ఇది శరీర స్థిరత్వాన్ని పెంచడానికి, అలాగే కండరాల తాలూకు సమన్వయాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీంతో పడిపోయేటువంటి ప్రమాదం తగ్గుతుంది. ఇది ముఖ్యంగా వృద్ధులకి చాలా ఉపయోగకరమైంది. దీనికి సంబంధించి శాస్త్రీయ కోణం కనుక మనం ఆలోచిస్తే రివర్స్ వాకింగ్ కాళ్ళ వెనక కండరాలు ఉంటాయి కదా, హ్యామ్స్ట్రింగ్స్, వాటిని రివర్స్ వాకింగ్లో ఏం జరుగుతుంది? ఆ హ్యామ్స్ట్రింగ్స్ని ఎక్కువ వాడతాం. ఇవి సాధారణ నడకలో అంతగా ఉపయోగపడవు ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అనేవి. కాబట్టి బలమైనటువంటి హ్యామ్స్ట్రింగ్స్ ఉంటే ఏం జరుగుతుంది? మంచి స్థిరత్వం అనేది వస్తుంది. కాబట్టి స్థిరత్వం వస్తుంది కాబట్టి యాక్సిడెంటల్గా పడిపోవటం అనేది ఉండదు. దీనికి సంబంధించిన ఒక పరిశోధన జరిగింది. వృద్ధులలో సమతుల్యత ఇంకా ఈ కండరాల బలం అన్న దానిపైన ఒక రీసెర్చ్ జరిగింది. దానిపైన ఇలా హ్యామ్స్ట్రింగ్స్ని స్ట్రెంథెన్ చేయడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఈ అధ్యయనంలో రివర్స్ వాకింగ్ తాలూకు ట్రైనింగ్ అనేది వృద్ధుల్లో సమతుల్యతని అలాగే కండరాల బలాన్ని మెరుగుపరుస్తుందని తేలింది. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ అమెరికన్ జెరియాట్రిక్స్ సొసైటీలో పబ్లిష్ అయింది. అన్నిటికీ మించి రివర్స్ వాకింగ్ కీళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది. అంటే రివర్స్ వాకింగ్ కీళ్ళపైన ఒత్తిడిని తగ్గిస్తుంది, ఇంకా చుట్టుపక్కల కండరాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇది వెన్నునొప్పి, మెడ నొప్పి, ఇంకా గాయాల నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది శారీరక సమతుల్యతని కూడా పెంచుతుంది, ఇంకా శరీర ఆకృతిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దీని వెనుక శాస్త్రీయ కారణాలు కనుక మనం ఆలోచిస్తే రివర్స్ వాకింగ్ అనేది కీళ్ళపైన తక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే కాలు నేలను తాకే విధానం సాధారణ కంటే భిన్నంగా ఉంటుంది. ఇది ఆ కీళ్ళపైన ఒత్తిడిని తగ్గిస్తుంది, నొప్పిని కూడా నివారిస్తుంది. కండరాలు బలంగా మారటం వల్ల కీళ్లకు అదనపు మద్దతు, అదనపు సపోర్ట్ అనేది లభిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక పరిశోధన జరిగింది. వెన్నునొప్పి నివారణలో రివర్స్ వాకింగ్ పాత్ర అనేటువంటి ఒక సమీక్షా వ్యాసం రివర్స్ వాకింగ్ వెన్నునొప్పిని తగ్గించడంలో, ఇంకా వెన్నుముక పనితీరుని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అని సూచిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం, ఈ రివర్స్ వాకింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి? రివర్స్ వాకింగ్ కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. ఒకటి, సురక్షితమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలి. బాగా తెలిసినటువంటి అలాగే సమతులంగా ఉండేటువంటి ప్రదేశంలో రివర్స్ వాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రారంభంలో ట్రెడ్మిల్ పైన కానీ లేదా ఇంట్లోనే మీరు ట్రై చేయడం మంచిది. రాళ్ళు, గుంతలు, గోతులు ఇలాంటివి లేని ప్రదేశాన్ని మీరు ఎంచుకోవాలి. ఇక అతి ముఖ్యమైన మరొక సూచన, చిన్న అడుగులతో స్టార్ట్ చేయండి. చిన్న అడుగులు వెనక్కి వేస్తూ స్టార్ట్ చేయండి. అలాగే తొందరపడకుండా నెమ్మదిగా నడవండి. అతి ముఖ్యమైన మరొక సూచన ఏంటంటే ఫోకస్ పెంచండి, అంటే దృష్టిని కేంద్రీకరించండి. వెనక్కి నడిచేటప్పుడు మీ దృష్టిని ముందుండేటటువంటి ప్రదేశం పైనే కేంద్రీకరించండి. తల తిప్పి వెనక్కి చూస్తూ నడవటానికి ట్రై చేయకండి. అలాగే అతి ముఖ్యమైనది, ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి, సహాయం తీసుకోండి. స్టార్టింగ్లో సమతుల్యత కోసం
గోడపైన చెయ్యి ఆనించి నడవచ్చు వెనక్కి, లేదా కుర్చీని ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు బయట నడుస్తున్నారనుకోండి, ఆ హెల్ప్ కోసం మీ స్నేహితుడిని లేదా కుటుంబ సభ్యుడిని వెంట తీసుకెళ్ళండి. అన్నిటికి మించి క్రమంగా పెంచాలి దీన్ని. అంటే మీరు రివర్స్ వాకింగ్ చేయాలనుకుంటున్నప్పుడు ఉన్నట్టుండి ఎక్కువ సమయం ఎక్కువ వేగంతో కాకుండా క్రమంగా పెంచండి. సాధారణ ఎక్సర్సైజ్ పూర్తయిన తర్వాత అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ ఈ రకమైన వాకింగ్ చేస్తూ ఉండండి. అన్నిటికీ మించి మరొక సూచన ఉంది. శరీరాన్ని అది సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. ఆ శరీరాంతాలకు ఆ సిగ్నల్స్ మనం వినాలి. నొప్పి లేదా అసౌకర్యం అనిపిస్తే వెంటనే ఆపేసేసి విశ్రాంతి తీసుకోండి. ఇందుకీ చెప్పొచ్చేది ఏంటంటే, రివర్స్ వాకింగ్ అనేది ఒక ప్రత్యేకమైన అలాగే ఎఫెక్టివ్గా ఉండేటువంటి ప్రభావవంతమైన ఒక ఎక్సర్సైజ్. ఇది క్యాలరీలు బర్న్ చేయడానికి, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించుకోవటానికి, శరీరాన్ని స్థిరంగా ఉంచుకోవటానికి, అంటే శారీరక స్థిరత్వాన్ని పెంచుకోవటానికి, ఇంకా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులను తగ్గించుకోవటానికి సహాయపడుతుంది. మీరు కొత్తగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలనుకుంటే, మీ ప్రస్తుత ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, ఆ దినచర్యకి కొత్తదనాన్ని జోడించాలనుకుంటే రివర్స్ వాకింగ్ని ట్రై చేయండి. ఇది మంచి ఆప్షన్. జాగ్రత్తలు తీసుకుంటూ నెమ్మదిగా స్టార్ట్ చేసి రివర్స్ వాకింగ్ తోటి అద్భుతమైన ప్రయోజనాన్ని మీరు పొందండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక విషయం, మీరు ఎప్పుడన్నా రివర్స్ వాకింగ్ చేశారా? చేసినప్పుడు మీరు ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యారు, ఆ తర్వాత దానిపైన కమాండ్ వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు, ఆరోగ్యపరంగా మీరు ఎలాంటి డిఫరెన్సెస్ని మీరు అప్రిషియేట్ చేయగలిగారు? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే బయాస్ లేకుండా వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోగలుగుతారు. అంటే దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.